చాలా కాలం గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు ఎన్నో ఒడిదుడుకుల మధ్య షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నిన్ననే ప్రారంభించారు. బుకింగ్స్ మొదలుపెట్టి అమెరికాలో ఇంకా 24 గంటలు కూడా గడవలేదు. అప్పుడే ఈ చిత్రం రికార్డ్స్ వేట మొదలుపెట్టింది. కేవలం 12 గంటల్లోనే ఈ చిత్రానికి 30,000 అమెరికన్ డాలర్లు వచ్చినట్టు ఆ చిత్రం డిస్ట్రిబ్యూటర్ ప్రకటించారు. ఆయన ఆ ప్రకటన చేసిన తరువాత అనేక షోస్ షెడ్యూల్ అయ్యాయి. గ్రాస్ వసూళ్లు ఇంకా పెరిగాయి. బుకింగ్స్ మొదలుపెట్టి మొదటి రోజు పూర్తయ్యే సమయానికి ఈ చిత్రం 60,000 డాలర్ల మార్కుని అందుకుంది. ఇది ఆల్ టైమ్ టాప్ 3 రికార్డుగా భావించవచ్చు. రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ సినిమాలో బుకింగ్స్ మొదలుపెట్టిన మొదటి రోజు అత్యధిక గ్రాస్ ని నమోదు చేసుకున్న చిత్రాల లిస్టు తీస్తే కల్కి 2898 ఏడీ చిత్రం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ చిత్రానికి బుకింగ్స్ మొదలు పెట్టిన మొదటి రోజు దాదాపుగా $130,000 వచ్చాయి. ఇక ఆ తరువాతి స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ దేవరా చిత్రం నిలిచింది. ఈ సినిమాకు బుకింగ్స్ మొదలు పెట్టిన మొదటి రోజు $75,000 రాగా హరిహర వీరమల్లు చిత్రం $60,000తో మూడవ స్థానంలో నిలిచింది. వాస్తవానికి హరిహర వీరమల్లు చిత్రానికి ఆల్ టైమ్ రికార్డ్ గ్రాస్ నమోదు అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరగాలంటే ఖచ్చితంగా థియేట్రికల్ ట్రైలర్ ఉండాలి. కనీసం ఒక చార్ట్ బస్టర్ సాంగ్ అయినా ఉండాలి. హరిహర వీరమల్లు చిత్రానికి అవే కొరవడ్డాయి. మొన్న విడుదలైన మూడవ పాట మినహా అంతకు ముందు విడుదల చేసిన 2 పాటలకు యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. కేవలం పవన్ కళ్యాణ్ పేరు మీద మాత్రమే ఈ రేంజ్ టికెట్స్ అమ్ముడుపోయాయి.